స్తోత్రం స్తోత్రం ప్రేమాన పరిశుద్ధమైన పరలోక తండ్రి మీకు నామాన స్తోత్రం నాను ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి చదివించి మమ్మల్ని స్థుతించటకు ఆరాధించటకు గణపరచటకు మహింపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా పాస్టర్ గారు చేసిన పరిచర్యను దీవించండి ఆశ్రయించండి వారి పాపం సత్యమైన బంధువులందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించండి అలాగే జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి నన్ను మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించండి ప్రభా సహాయం చేయండి వాక్యం చదవనేందుగా మీరు సహాయం చేయమని మా ప్రభు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రకటన వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినును గాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం సంహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు వినును గాక. లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగన ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును దరిద్రుడును వృద్ధివాడువును దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారంను నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గంలో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మా పట్టాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరతగినది, రత్నరాసుల కన్నా కోరతగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. రక్తమే జయం,
యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, పాపిని క్షమించే యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, పాపిని క్షమించే యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, సాతానును బంధించే యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, సాతానును బంధించే యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును. యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును. యేసు రక్తమే జయం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ యేసయ్య నాయన, మీకు ఆయన స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ దిన వరకు నాయన మమ్మల్ని అందరినీ నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమయం అంతటిని కూడా మీకు కాస్త అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తుతించు, స్తుతించు ప్రభు యేసునే, స్తుతించు, స్తుతించు, స్తుతించు ప్రభు యేసునే, స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తయనే, నీ రక్షణకర్తయనే. స్తుతించు, స్తుతించు ప్రభు యేసునే, స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొనే నిన్ను భూమి పుట్టక మునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొనే నిన్ను భూమి పుట్టక మునుపే. దేవుడ నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు.
దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడై ఉందున్, భయపడకు మని పలికే. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడై ఉందున్, భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తువు నీవనెను, పేరు పెట్టి పిలచి నా సొత్తువు నీవనెను, నా సొత్తువు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. ప్రేమించి నన్ను రక్షించే, స్తుతి చెల్లించి పూజింతున్, తన రూపమునకు నీచే ఆరాధించి గణపరతున్. ప్రేమించి నన్ను రక్షించే, స్తుతి చెల్లించి పూజింతున్, తన రూపమునకు నీచే ఆరాధించి గణపరతున్. పరలోక పౌరునిగా చేసెన్, హృదయార్పణ నార్పింతున్, పరలోక పౌరునిగా చేసెన్, హృదయార్పణ నార్పింతున్, హృదయార్పణ నార్పింతున్. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుంటి, ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుంటి, ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. అంతమందు బహుమానమెత్తునన్ ప్రభువే చెప్పెనుగా, అంతమందు బహుమానమెత్తునని ప్రభువే చెప్పెనుగా, అని ప్రభువే చెప్పెనుగా. స్తుతింతు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణ కర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణ కర్తయనే, నీ రక్షణ కర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.
అవును. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేశానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తేడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేశానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా. మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తండ్రి సోదరుని ఎస్ఐకి ఆరాధన. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువైన యేసుక్రీస్తును ప్రియులారా ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలా కూడి వేసిన మీకు అందరికీ హృదయ వందనాలు. ప్రియులారా, ప్రార్థన పూర్వక వాక్యంలోనికి వెళదాం. ప్రాక్టికల్ లైఫ్ కోర్సే పరిశుద్ధాత్మ దేవుడు మనతో అధికంగా మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ప్రియులారా, కుటుంబ జీవితం కూర్చున్న కొన్ని విషయాలు ప్రియులారా మనం ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక కుటుంబ జీవితాలు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా కట్టబడాలి. దేవుని ఒక చిత్తం, కెట్టబడకుండా ఉండడం సాతాను ఒక చిత్తం. ఇప్పుడు కుటుంబ జీవితాలు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా కట్టబడడం ప్రియులారా దేవుని యొక్క చిత్తం. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఆదికాండం ప్రియులారా 2వ అధ్యాయం 18 ప్రియులారా మనం చూడవచ్చు.
జీవం గల దేవుడు ఆదాం ఒంటరిగా ఉన్నప్పుడు అది చూసిన దేవుడు చెప్పినమాట, నీవు ఒంటరిగా ఉండడం, ఆదాం ఒంటరిగా ఉండడం మంచి కాదని, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకోనేను. కాబట్టి సాటి సహాయను దేవుడు ప్రియుల తర్వాత దేవుడే ఆదాం గాఢ నిద్ర అనుగ్రహించి తన ప్రక్కముఖ తీసి దేవుడు అద్భుతంగా సాటిన సహాయను దేవుడు ప్రియులగా అనుగ్రహించుట పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, జీవంగల దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా దేవుడు సృష్టించామన్నమాట. కాబట్టి ప్రియులరా, దేవుడు చిత్తానుసారంగా మనం అందరూ ఉండడం మనకు మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకని ప్రత్యేక ప్రియులరా, ప్రార్థన పరుగా పరిశుద్ధాత్మ సహాయమైన పరిశుద్ధ గ్రంథం మనం నేర్చుకోవాలి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ప్రార్థన పరుగా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం చదవాలి, ధ్యానించుకోవాలి. దానిలో ఉన్న సత్యాలు మనం నేర్చుకొని మన జీవితంలో అమలుపరచాలి అనమాట. వాక్యం ప్రియులారా, ఇది వినడానికి ఉన్న మెసేజ్ మాత్రం, వినడానికి వరకు మాత్రం కాదు, వినడం ఒక పార్ట్ మాత్రమే. కానీ ఇది పరిశుద్ధాత్మ వలన మనం ప్రాక్టీస్ చేసుకొని అనుదినం బ్రతకాలి అనమాట. వాక్యానుసారంగా ప్రియులారా బ్రతకడం దేవునికి చిత్తం. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు అద్భుతంగా సృష్టి అంతా కూడా చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దానిలో 26వ అధ్యాయం 1వ అధ్యాయం 26వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు మన స్వరూపం ముందు మన పోలిగా చొప్పున నరులను చేయదము. ఇప్పుడు దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు వారిని దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. వారు ఫలించాలి, అభివృద్ధి ఉండాలని ప్రియులారా జీవంగల దేవుని యొక్క చిత్తం కోరిగాని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కీర్తనలు 128 కీర్తనలు ప్రియులారా మనం చూసినట్లయితే కుటుంబ జీవితం గురించి ఇంకా ఒక పిక్చర్ ప్రియులారా మనం చాలా స్పష్టంగా ప్రియులారా మనం చూడవచ్చు. కీర్తనలు 128 అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం దాకా కుటుంబ జీవితం గురించి మంచి ఒక పిక్చర్ ప్రియులారా మనం చూడవచ్చు. దానిలో 1వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జము అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య బలించు ద్రాక్షబల్లి వలె నుండును, నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలు నొక్కల వలె నుందురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న ఒక వ్యక్తి జీవితంలో దేవుడు వారిని ఎక్కువ దీవిస్తాడు అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి కొన్నిసారి ప్రియులారా మనం చూసినట్లయితే భార్య భక్తులు మనం చూసినట్లయితే కొందరు కుటుంబంలో మనం చూసినట్లయితే భార్య రక్షణ పొందలేని స్థాయిలో ఉన్నవారు ఉండొచ్చు, లేదంటే భర్త రక్షణ పొందలేని స్థాయిలో, ఒక్కో రక్షణ ఒక్కో రక్షణ పొందలేని స్థాయిలో. అయినా కానీ రక్షణ పొందిన వ్యక్తి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. కుటుంబ జీవితం దీవించబడినట్టు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జతపరిచే దేవుడు అనమాట. దేవుడు జతపరిచేది మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయవద్దని రాయబడింది. ఇప్పుడు మీలో కొందరు ఒకవేళ మీ యొక్క కొందరు మీలో భర్తని కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, భార్యని కలిగిన వ్యక్తి ఉండవచ్చు. కొందరు మీరు ఒకవేళ ఏదైనా సమ్ ఇన్సిడెంట్ వల్ల మీ భర్త చనిపోయిన సార్లు ఉన్నారేమో, లేదంటే భార్య. కానీ ఎద్దరిప్పుడు కూడా దేవుడు మీకు యేసులో ఓదార్పు అనుగ్రహించినాక, ఒకవేళ మీరు పెళ్లి కాలేని వ్యక్తి ఉన్నారేమో, పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉన్నారేమో, ఏదైనప్పుడు కూడా ప్రియులరా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం, పరిశుద్ధాత్మలో ఆధారపడి చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే దేవుడు జతపరిచే దేవుడు అనమాట. దేవుడు జతపరిచే దేవుడు. కాబట్టి 3వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే నీ లోగిట నీ భార్య బలించు ద్రాక్షబల్లి వలె నుండును, నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలువు మొక్కల వలె నుందురు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైన విషయం. కుటుంబ జీవితంలో ప్రియులారా మనం 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. 7వ అధ్యాయంలో కూడా ప్రియులారా ఇంగ్లీష్ బైబిల్ చదివినా అది కొంచెం కూడా క్లారిటీ ఉంది అనమాట.
ఇంగ్లీష్ బైబిల్ ప్రియులరా అది చదివిన కొంచెం క్లారిటీ ఉంది. కాబట్టి ప్రియులర్ మనం చాలాసారి మనం ఇక్కడ మనం చూసినట్లయితే 1 Corinthians 7:1 Now regarding the questions you asked in your letter, yes, it is good to abstain from sexual relations. The sexual relationship లో వెళ్లకుండా ఉంటే మంచిదని రాయబడి ఉంది అనమాట. ఆయన కానీ పరిశుద్ధాత్మవలైన పౌలు చెప్తున్న ఒక విషయం ఏంటిదంటే బట్ బికాస్ దేర్ ఇస్ సో మచ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ, అంటే లైంగికమైన పాపాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈచ్ మ్యాన్ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ వైఫ్, అంటే ప్రతి ఒక్క పురుషుడు భార్య కలిగి ఉండే మంచిదని పరిశుద్ధాత్మ వలన దైవజనుడు చెప్తున్నాను అనమాట. అండ్ ఈచ్ ఉమెన్ షుడ్ హ్యావ్ హెర్ ఓన్ హస్బెండ్, ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒక భర్త ఉండే మంచిదని సలహా చెప్తాను అనమాట. కమాండ్ కాదు, సలహా చెప్తాను అనమాట. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇది తెలుగు బైబిల్ మనం చదివినప్పుడు మనకు క్లియర్ గా అర్థం అవడం లేదు. అది సరే. ఇంకా 3వది ద హస్బెండ్ షుడ్ ఫుల్ఫిల్ హిస్ వైఫ్స్ సెక్సువల్ నీడ్స్ అండ్ ద వైఫ్ షుడ్ ఫుల్ఫిల్ హెర్ హస్బెండ్స్ నీడ్స్ అని రాయబడింది. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే చాలా నీడ్స్ ఉంది. ఒక మనిషికి మనం చూసినట్లయితే నీళ్లు త్రాగాలేమో, బట్టలు ధరించుకోవాలేమో, ఆహారం అవసరం ఉంది, ఆరోగ్యం, రకరకాల అవసరం ఉంది. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ద హస్బెండ్ షుడ్ ఫుల్ఫిల్ హిస్ వైఫ్స్ సెక్సువల్ నీడ్స్ అండ్ ద వైఫ్ షుడ్ ఫుల్ఫిల్ హెర్ హస్బెండ్ నీడ్స్. అది కూడా ఒక నీడ్ అని ప్రియులారా బైబిల్లో ఉంది. కాబట్టి దానిలో కొందరు పార్ట్నర్స్ దానిలో నమ్మకం ఉండవచ్చు, కొందరు నమ్మకం ఉండలేదు. దానివల్ల ఏమవుతుంది, దెయ్యాలు పనిచేయడానికి అవకాశం ఉంది అని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. అందుకొరకు బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. కొందరు ఉన్నారు వారు ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ప్రార్థనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం తప్పు కాదు, కానీ మీ పాత్ర యొక్క అవసరాలు మీరు తీర్చిన తర్వాతనే మీరు అలా ఉండాలి. లేదు ఉండే ప్రియులారా మీ భర్త లేదంటే మీ భార్యను దెయ్యాలు శోధించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉందని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి బైబిల్లో రాయబడి ఉంది 5వ దినం ప్రార్థన చేయుటకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒక్కరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలవకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలిసిపోనుడి అని రాయబడింది. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి డు నాట్ డిప్రైవ్ ఈచ్ అదర్ ఆఫ్ సెక్సువల్ రిలేషన్స్ అన్లెస్ యూ బోత్ అగ్రీ to refrain from sexual intimacy for a limited time, so you can give yourself more completely to prayer. Afterward you should come together again so that Satan won't be able to tempt you because of your lack of self control. Today lack of self control గురించి రాయబడింది. కాబట్టి మీ యొక్క పార్ట్నర్ యొక్క సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉంది, ఆయన కంట్రోల్ ఉందా, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి అయినా, ఆయన ప్రార్థన చేస్తున్న వ్యక్తి అయినా, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయినా, ఆత్మతో నింపబడిన వ్యక్తి అయినా సెల్ఫ్ కంట్రోల్ ఉందా? ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి అంటే సోదరు. కాబట్టి ఏం చేసుకోవాలి? ఇప్పుడు బైబిల్ ఏం దేవుడు జతపరిచినప్పుడు భార్య భర్తలు ఫెయిత్ఫుల్ ఉండాలి, కుటుంబ జీవితంలో ఫెయిత్ఫుల్ ఉండాలి, నీ యొక్క భర్తతో నువ్వు ఫెయిత్ఫుల్ ఉండాలి, భార్యతో నీకు ఫెయిత్ఫుల్ ఉండాలి. లేదు అంటే సాతాను పని చేస్తాడు, అవకాశం ఉంది. తర్వాత ఏమవుతుంది, కుటుంబ జీవితాలు ఖరాబాగా ఉండే, కుటుంబ జీవితంలో శాంతి స్థానం నెమ్మది లేదు ఉండే, అది వారికి మాత్రం కాదు తరతరాలు అది ఎఫెక్ట్ పడతాయి అనమాట. అక్కడ ఆగేది కాదు. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఒకవేళ పిల్లలు ఉండే వారు జీవితంలో కూడా ఎఫెక్ట్ పడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది, దేవుడు జతపరిచాడు. కాబట్టి తప్పుడు నిర్ణయంతో ఉండవద్దు అనమాట. భర్త గాని భార్య గాని తప్పుడు నిర్ణయంతో ఉండవద్దు. ప్రతినంతకాలం నీకు దేవుడు ఇచ్చిన భర్తతో, నీకు దేవుడు ఇచ్చిన భార్యతో ఎలాగ బ్రతకాలని నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మలని నేర్చుకోవాలి. ఇంకా విధవరాలు ఉన్నవారు ఎవరైనా ఒకవేళ ఉంటే, అంటే భర్త చనిపోయిన స్థాయి లేదంటే భార్య చనిపోయిన స్థాయిలో ఉంటే, విధవరాలు ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే వారు కూడా తర్వాత పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. దేవునికి స్తోత్రం. నాకు అంటే కొన్ని నెలల క్రితం 72 years ఉన్న ఒక అంకుల్, నాకు తెలిసిన మా పరిచర్యకు ఎంతో మాకు ప్రార్థన చేసి మాకు చాలా అండగా నిలబడుతున్న ఒక అంకుల్ 72 years ఉంది. తన భార్య చాలా సంవత్సరం క్రితం మరణించాం. వారు ఇద్దరు పిల్లలు పెళ్లి అయింది, వారు ఒక్కొక్కరు. కానీ అంకుల్ కూడా రీసెంట్లీ అంటే పోయిన డిసెంబర్ లో
పెళ్లి చేసుకున్నారనమాట. ఎందుకంటే వారు 72 అయింది, తనకు పెన్షన్ వస్తుంది, తనకు ప్రత్యేక కెపాసిటీ ఉంది అనమాట. అంటే ఎవరో ఒకరు తోడుంటే బాగుంది అని అంటే వారు ఇద్దరు మ్యారేజ్ చేసుకొని ఇలాగే చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఇలా వయసు ఒక సమస్య కాదనమాట. అలా వయసు ఒక సమస్య కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఒంటరిగా ఒక వ్యక్తి బ్రతకడం చాలా కష్టం. ఈ కాలంలో ఇంకా ఎక్కువ కష్టం. స్తోత్రం. సరే, కాబట్టి ఒకరు తోడుగూడడం మంచిదని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రార్థన చేసేవారుగా స్తుతించేవారు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ మీ యొక్క హస్బెండ్ కానీ లేదంటే మీ యొక్క భార్య కానీ ప్రార్థన చేయలేని వ్యక్తి ఉన్నా కానీ నీవైనా ప్రార్థనలు నమ్మకం ఉండాలి. ఇప్పుడు ప్రార్థన ప్రియులరా ప్రార్థన చేసుకొని భర్తతో దూరం ఉండడం కాదు, ప్రార్థన చేస్తున్న కొలది నీ భార్యతో దూరం ఉండడం అని కాదు, కానీ ప్రార్థన చేస్తున్న కొలది నిజంగా నీవు ప్రార్థన చేస్తున్న వ్యక్తి అంటే మీ భార్యతో నీ భర్తతో ఇంకా ఐక్యత కలిగి బ్రతుకుతుంది అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. ప్రభు ఎప్పుడు చెప్పలేదు ప్రార్థన చేస్తున్న వ్యక్తులు నీవు దూరంగా ఉండము, నీ భార్య నుండి దూరంగా ఉండము, భర్త నుండి దూరంగా ఉండి ప్రభు చెప్పలేదు. ప్రభు ఏం చెప్తారు? బైబిల్లో మనం చదివాము, 1 కొరింథీయులు 7వ అధ్యాయం 5వ వచనం. అదే ప్రభు 5వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే సాతానికి అవకాశం పోవద్దు అనమాట, సాతానికి చోటు పోవద్దు. కాబట్టి భర్త గాని భార్య గాని తన భర్తతో లేదంటే తన భార్యతో నమ్మకంగా ఉండలేదు అంటే ఏమవుతుంది? సాతాన వ్యక్తులను శోధించి రకరకాలు పాపంలో తీసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువనే. అదే కదా, నమ్మకం లేనప్పుడు. నమ్మకం ఉంటే అది జరగలేదు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు భర్తగా కానీ భార్య కానీ మీ భర్తతో నమ్మకం ఉండాలి ఈ విషయంలో. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తృప్తిపరచబడుతుంది. ఇంకొక ఊరు ద్వారా శోధన వచ్చినప్పుడు అని వెళ్ళలేదు, లేదంటే వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువనే. కాబట్టి పొరపాటు ఎవరి చేతిలో ప్రియులారా, పొరపాటు ఎవరి చేతిలో స్తోత్రం. కాబట్టి పొరపాటు ఎవరి చేతులు అయినా సరే, కాబట్టి ఏదైనా కుటుంబ జీవితం బాగుపడినా చాలు, కుటుంబ జీవితాలు వాక్యం దాని పరిశుద్ధాత్మ వల్లనే కట్టబడినా చాలు. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఒకవేళ మన ఈ విషయంలో జ్ఞానం లేకుండా లేదా నమ్మకంగా లేకుండా ప్రియులారా మీ యొక్క పార్ట్నర్ కానీ ఒకవేళ దారి తప్పిపోయినప్పుడు ఎవరికి నష్టం? మీకే నష్టం. సాక్ష్యం ఎవరికి పోతాయి? మనకు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బాధ్యత ప్రతి ఒక్క ప్రియులారా భార్యగా ఉన్న వ్యక్తికి లేదంటే హస్బెండ్ ఉన్న వ్యక్తికి ఆ బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ప్రత్యేక సేవలో ప్రియులారా మనం చూస్తున్నది, సేవా విషయంలో ప్రత్యేకంగా మనం చూస్తున్నది 1 తిమోతి 3వ అధ్యాయంలో రాయబడింది. ఒక పాస్టర్గా ఉండాలంటే కూడా భర్త భార్య అంటే కుటుంబ జీవితం కలిగి ఉండాలి అనమాట. కుటుంబ జీవితం కలిగి ఉండాలి. కుటుంబ జీవితంలో సాక్ష్యం లేని వారు ప్రియులరా సేవలో వారు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియుల కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియుల ప్రార్థన చేయాలి. ఇప్పుడు కుటుంబ జీవితంలో ప్రియులరా కలిసి బ్రతకడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. కానీ కొన్నిసారి కొందరు పార్ట్నర్స్ చెప్తారని ఫలానా ఆమెతో నేను ఉండలేదు, లేదంటే ఫలానా అయినా కాదు నా భర్తతో నేను లేదంటే నా భార్యతో, ఎందుకంటే ఆయన ద్వారా ఆమె ద్వారా కొన్ని గాయాలు మీకు వచ్చి ఉండవచ్చు, మాటలు కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, కొన్ని గాయపరచబడిన స్థాయిలో మీ హృదయం ఉండవచ్చు. అంతే ఒకటికి కలిసి బ్రతకడం కష్టమవుతుందేమో, కానీ ప్రార్థన చేయాలి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు మీ భర్త ద్వారా మీరు గాయపరచబడిన స్థాయిలు ఉన్నారని, లేదంటే మీ భార్య ద్వారా మీరు గాయపరచబడిన స్థాయిలు ఉన్నారని, కానీ ప్రభు ఉన్నాడు కదా, ప్రభు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? ప్రభువుని ఆధారపడి ప్రభు మీ గాయం స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రభువుకు స్వస్థపరచడానికి అసాధ్యమైన గాయం ఏది కూడా లేదనమాట. మీ హృదయంలో వచ్చిన గాయం ఏ విధమైన వచ్చిన గాయమైనా సరే, ఏ విధమైన వచ్చిన గాయమైనా సరే ప్రభువుకు స్వస్థపరచడానికి అది పెద్ద విషయం కాదు. మీరే తరం అబ్బో అది చాలా పెద్ద గాయం బ్రదర్ సిస్టర్, అది మామూలు గాయం కాదు. దాన్ని మీరు ఎక్కువ గాయాన్ని వెళ్ళి పెద్దగా మీ సమస్యను పెద్దగా మీరు తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాగా కాబట్టి సమస్యను పెద్దగా చెప్పడం అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అనేది యేసుక్రీస్తును మనం గణపరచాలి. యేసుక్రీస్తు గొప్పవాడు, ఆ దేవుడు నా గాయం స్వస్థపరిచాడు. ఎందుకు నమ్మడం లేదు? నమ్మాలి, నమ్మాలి, అలా నమ్మాలి, దేవుడిని నమ్మాలి. బైబిల్లో రాయబడింది,
యోహాను సువార్త ప్రియులారు మనం చూస్తున్నదే 14 అధ్యాయము 1 వచనములో ప్రియులారు మనం చూడవచ్చు. దేవునిలో నమ్మాలి. టెస్ట్ ఇన్ గాడ్, టెస్ట్ ఇన్ నాలో కూడా యేసుక్రీస్తులో కూడా మనం నమ్మాలి. కాబట్టి మీ హృదయంలో మీ గుండెల్లో వచ్చిన గాయం ఏదైనా ఎంత లోతైనా సరే జీవగల దేవుడు స్వస్థపరిచినాక, కాబట్టి ఆ స్వస్థ రిసీవ్ చేయాలి. కాబట్టి అది ప్రియులారా మీకు తట్టుకోలేని గాయాలు కావచ్చు, కానీ ప్రార్థన చేయాలి. ప్రభు ముందు ఓపెన్ చేయాలి, హృదయం ఓపెన్ చేయాలి. ప్రభు నా గుండె, నా హృదయం స్వస్థపరచము. దేవుడు తప్పకుండా స్వస్థపరచాలి. ఎందుకంటే ప్రియులారా మీరు స్వస్థపరచబడాలి. స్వస్థపరచబడలేదు అంటే చాలా కష్టం, కలిసి బ్రతకడం చాలా కష్టం. అది మాత్రం కాకుండా సాతాను వచ్చి చెప్తాడు, నీ గుండె నీ ప్రాణం ఇంత లోతుగా ఆయన గాయపరిచాడు కదా, ఇంకా నీవు ఎందుకు ఆయనతో కలిసి బ్రతకాలి, పక్కకి జరుగు అని చెప్తారు. ఎందుకు నీవు ఆయనతో లేదంటే ఆమెతో కలిసి ఎందుకు బ్రతకాలి ప్రశ్న అడుగుతారు. దెయ్యాలు తప్పకుండా వచ్చి అడుగుతారు. ఎందుకంటే సాతానికి అది మంచి ఒక అవకాశం అనమాట. ఇప్పుడు కొన్నిసారి ప్రియులారు మనం కలిసి బ్రతుకున్నప్పుడు మాటల ద్వారా కొన్నిసారి మనం పర్ఫెక్ట్ ఎవరు లేదు, కొన్నిసారి మిస్టేక్ జరుగుతుంది, కొన్నిసారి ఆవేశంతో కొన్నిసారి మాట్లాడుతుంది, అలాగే కొన్ని విషయాలు జరుగుతాయి. అయినా కానీ దేవుని కుమార్తెగా ఉన్నా మనం క్షమించుకోవాలి. మీరు క్షమించుకోవాలి. బైబుల్ అదే కదా నేర్పిస్తుంది. బైబుల్ ఏం నేర్పిస్తుంది? బైబుల్ చదువుతున్నప్పుడు ఇలాగా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ప్రత్యేక నూతన నిబంధన మనం ఎక్కువ చదవాలి, పాత నిబంధన కూడా చదవాలి. ప్రత్యేక పత్రికలు మనం చదవాలి. పత్రికలు చదువుతున్నప్పుడు దానిలో స్పష్టంగా రాయబడి ఉంది, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు క్షమించుడి అని రాయబడింది. ఇప్పుడు క్షమించామా? మీరు కలిసి బ్రతుకుతున్నామంటే క్షమించాము. కలిసి బ్రతకడం లేదు అంటే దానికి అర్థం మీరు ఇంకా క్షమించలేదు అనమాట. అదే ప్రూఫ్ అనమాట. మీరు కలిసి బ్రతుకుతున్న వ్యక్తి మీ భర్తతో మీ భార్యతో మీరు కలిసి బ్రతుకుతున్నామంటే నువ్వు క్షమించినట్టు. కలిసి మీరు బ్రతకడం లేదు అంటే హృదయంలో సంసం ఆ వ్యక్తి గురించి నెగిటివ్ పిక్చర్ తో నింపబడి ఉంది అనమాట. కాబట్టి అది తీసివేయాలి. యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన తీసివేయాలి. దానిలో సాతానుకు అబద్ధాలు కూడా ఉండవచ్చు, లేదంటే గతకాల అనుభవాలు అందు కూడా మనసులో నింపబడి ఉండవచ్చు. అంటే బైబిల్ ఏం నేర్పిస్తుంది? గతకాల అనుభవాలు అందు కూడా, నెగిటివ్ అనుభవాలు అందు కూడా మన హృదయంలో నిండి బ్రతకాలని బైబిల్ మనకు నేర్పించడం లేదు. బైబిల్లో ఏం నేర్పిస్తుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఏం ధ్యానించుకోవాలి అని రాయబడింది. వాక్యం ధ్యానించుకోవాలి, దేవుని చిత్తానుసరమైన విషయం ధ్యానించుకోవాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మన వాక్యంతో నింపబడి ఉండాలి అని రాయబడింది. కాబట్టి వాక్యంతో నింపబడి ఉండాలి అని, కానీ గతకాలంలో వారు వీరు చెప్తున్న నెగిటివ్ అవిశ్వాస, అనుమానం, రకరకాలు అనవసరమైన విషయాలు అందుకుంటే హృదయంలో నింపబడి ఉంటే అదే మనల్ని ప్రభావం చేస్తున్నామంటే మనం ఎలాగ ఆత్మానుసరంగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా మన మాటలు, మన ఆలోచన కానీ, మన మాటలు కానీ, క్రియలు మనం గమనించి ఉండే ఎవరు మనల్ని ప్రభావం చేస్తుంది అని అర్థమవుతుంది. మన మాటలు, ప్రత్యేకంగా మన మాటలు ప్రియులను మనం గమనించి ఉండే ఆ మాట నుండి అర్థమవుతుంది మన హృదయం ఏది ప్రభావం చేస్తుంది అని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనల్ని ఎవరు ప్రభావం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరు ప్రభావం చేయాలి? దేవుని పడిపోతున్నా, దేవుని కుమార్తె ఉన్నా నిన్ను మనల్ని ఎవరు ప్రభావం చేయాలి ప్రియులారా? గతకాల అనుభవం కాదు, లేదంటే సాతానుకు అబద్ధాలు కాదు. యేసుక్రీస్తు మాట ప్రభావం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయాలి మన ప్రాణాన్ని, లేదంటే త్రోవ తప్పిపోయినట్టే. అదే సమస్య. కాబట్టి ప్రియులారా మనం ఎవరు ప్రభావం చేయాలి? కాబట్టి ఒకప్పుడు మన దేవునితో కలిసి బ్రతికి ఉండవచ్చు, కరెక్టే. ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి? ఇప్పుడు మన జీవితం వాక్యానుసరంగా ఉందా లేదా? వాక్యానుసరంగా ఉండాలి. ఒకవేళ వాక్యానుసరంగా ఈ రోజు వాక్యం మీరు వాక్యానుసరంగా లేదేమో, కానీ మారు మనసు ఉండాలి అంటే తిరిగి రావచ్చు అనమాట. ప్రార్థన పూర్వకంగా మెల్లగా తిరిగి మీ కుటుంబ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కట్టుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు ఒక సమస్య. ప్రియులారా మనం చూసినట్లయితే 128 కీర్తనలో 3వ వచనం, నీ లోగిట నీ భార్య బలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్లు నీ పిల్లలు ఊరు బ్రొక్కల వలె నుందురు. స్తోత్రం. కాబట్టి ఇది జరగాలంటే ఏం జరగాలి? కొందరున్నారు పెళ్లి అయిన తర్వాత పెళ్లి లేదు అని బాధపడతారు. గర్భాల వచ్చిన శాస్త్ర బహుమానం అనగానే ప్రియులారా 1 కొరింథీయులు 7వ అధ్యాయము 2వ వచనం మర్చిపోవడానికి వీల్లేదు. బట్ బికాస్ దేర్ ఇస్ సో మచ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ, ఈచ్ మ్యాన్ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ వైఫ్ అండ్ ఈచ్ ఉమెన్ షుడ్ హ్యావ్ హెర్ ఓన్ హస్బెండ్. మాత్రమే కాకుండా 3వ వచనం, ద హస్బెండ్ షుడ్ ఫుల్ఫిల్ హిస్ వైఫ్స్ సెక్సువల్ నీడ్స్.
అండ్ ద వైఫ్ షుడ్ ఫుల్ఫిల్ హర్ హస్బెండ్ నీడ్స్. అప్పుడు మాత్రమే పిల్లలు పుడతారు. లేదు అంటే అది జరగలేదు. కాబట్టి హెల్తీ సెక్స్ రిలేషన్షిప్ ఉండాలి. ప్రార్థన పూర్వం, అది కూడా ప్రార్థన పూర్వం ఉండాలి. నాకు నేర్పించిన దేవజనుడు, నేను పెళ్ళి అయిన ఫస్ట్ డే ఉంది కదా, ఫస్ట్ డే మ్యారేజ్ అయిన ఆ రోజు రాత్రి ఉండే దాదాపు 8 అయి ఉండొచ్చు వచ్చి దేవజనుడు ఇద్దరు వచ్చారనమాట. మా తలుపు కొట్టే మేము ఓపెన్ చేసాము, పాస్టర్ వచ్చారు. కాబట్టి ప్రార్థన చేసాం, కొన్ని విషయాలు చెప్పామన్నమాట. చెప్పామన్నమాట. ఎందుకంటే ఆ దేవజనుడు ఇంకొక దేవజనుడి కుటుంబ జీవితం గురించి నేర్చుకున్న అనుభవం ఉంది అనమాట. కుటుంబ జీవితాలు ఎలా ఉండాలని నేర్చుకున్న అనుభవం ఉంది అనమాట. సరే ప్రియులారా, కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయం గురించి దేవజనుడు కానీ దేవజనురాలు కానీ, లేదంటే ప్రియులారా ప్రార్థన వర్గ తల్లిదండ్రులు కానీ పిల్లలకు ప్రత్యేకంగా తల్లిగా ఉన్నవారు తన పాపకు లేదా కుమార్తెకు ఈ విషయం చెప్పాలి. అలాగే నాన్నగా లేదా తండ్రిగా ఉన్న వారు ఏం చేసుకోవాలి, తన బాబుకు ఈ విషయం వారు వయస్సు వచ్చిన టైంలో, ఎదుగుతున్న ఆ టైంలో విషయాలు నేర్పించాలి. లేదంటే వారు ఇంకా ఎక్కడే వెళ్ళి తప్పుగా ఈ విషయాలు వర్త చేసుకొని త్రోవ తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది పాపం కాదు, ఇది దేవుడు పెట్టిన అనమాట. కుటుంబ జీవితంలో ఉన్న సెక్స్ రిలేషన్షిప్ పాపం కాదు. కానీ బయట ఉన్నది జాగ్రత్తం వ్యభిచారం, అది పాపం అవుతుంది అనమాట. కానీ కుటుంబ జీవితంలో ఉన్నది పాపం కాదు. కాబట్టి ఇది దేవుడు పెట్టినది అనమాట. కాబట్టి కుటుంబ జీవితంలో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండే, అది హెల్తీ రిలేషన్షిప్ కలిగి ఉండే, ఇంకా ఒక వ్యక్తి వచ్చి ప్రియులరా సాతాన్ ఆ వ్యక్తిని శోధించి త్రోవ తప్పికొని తీసుకొని వెళ్ళలేదు, లేదంటే ఈజీగా తీసుకొని పోతుంది. అది మీరు చూసుకొని ఉండే పరిస్థితి వస్తాయి అనమాట. తర్వాత మీరేమో ప్రార్థన చేస్తారు, ప్రభు మీరు చూడడం లేదా. కుటుంబ జీవితంలో ఈ విషయంలో ప్రియులరా నమ్మకంగా లేదు అంటే ఏమవుతుంది, మీ పార్ట్నర్ను లేదంటే అది మీ భార్య కావచ్చు, లేదంటే మీ భర్త కావచ్చు, త్రోవ తప్పించుకోవడానికి అవకాశం ఉంది అని బైబిల్లో రాయబడింది. సాతాన్ని శోధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కలిసి ఉండాలి. కాబట్టి మీరు కలిసి ఉండలేదు అంటే అలా ఉండే పనులు ఈజీగా సాతాన్ని చేస్తారు. ఇప్పుడు ఈ సాతాన్ని ఒక మనల్ని ఆపాలి అంటే ఎవరి చేతులు ఉంది, దేవుని చేతుల్లో మాత్రం దేవుడు కాపాడతాడు. కాబట్టి నీ చేతుల్లో కూడా ఉంది. నీవు కూడా నమ్మకం ఉండాలి ఫెయిత్ ఈ విషయంలో, దాంట్లో మారుమనసు పొందాలి. సరే, ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కుటుంబ జీవితంలో ఇంకా ఒక సమస్య ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, నీ లోగిట భార్య భరించు ద్రాక్ష పళ్ళి నుండును. కాబట్టి మంచి సంబంధం ఉంది, ఒకప్పుడు మంచి సంబంధం ఉంది, పెళ్లి అయినప్పుడు కూడా మంచి. పెళ్లి అయిన రోజు ఎలా ఉంది, ఒకవేళ పెళ్లి అయిన వారు, పెళ్లి కాలేని వారు స్తోత్రం, దేవుడు మంచి సాటి సగారి మీకు అనుగ్రహించినాక, ఒకవేళ విధవరాలుగా ఎవరైనా ఉండే, ఒకవేళ మీకు ఇంకా పెళ్లి చేసుకోవాలి అంటే తప్పు కాదు, ప్రార్థన చేసుకొని మంచి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోండి, తప్పేం కాదు. దేవునికి స్తోత్రం. అది మీ పర్సనల్ విషయం అనమాట, వ్యక్తిపరమైన విషయం. ఒకవేళ మీరు విధవరాలు కొనసాగించుకోవాలి యేసుక్రీస్తుతో కలిసి ఇలా విధవరాలుగా మీరు ఉండాలంటే మీ ఇష్టం, 2 ఆప్షన్ ఉంది అనమాట. కానీ పెళ్లి అంటే విధవరాలుగా ఉన్న వారు పెళ్లి చేసుకోవచ్చు, కానీ దేవుని నమ్మిన వారితో మాత్రం ఉండాలి అని కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. సరే, మంచిది. కాబట్టి ప్రియులారా మనం పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొందరు మనం చూసినట్లయితే ఏమవుతుంది, పెళ్ళిళ్ళు అయిన తర్వాత భర్త కంటే భార్య కంటే ఎక్కువ పిల్లలను ప్రేమిస్తారేమో. కాబట్టి ప్రియులారా ఫస్ట్ మనం అర్థం చేస్తుంది, దేవుడుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, 2 మీ పార్ట్నర్కి ఇవ్వాలి. లేదు అంటే కూడా కుటుంబ జీవితంలో ప్రియులారా శాంతి నెమ్మది ఉండకుండా ఆడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, తర్వాత మీ పార్ట్నర్ ఎవరైతే బ్రతికినంత కాలం అలాంటి ఆ వ్యక్తికి చోటు ఇవ్వాలి. తనలో కొన్ని కొదువ ఉండవచ్చు, మీ పార్ట్నర్ కూడా, మీ భార్య కూడా, లేదంటే మీ భర్తలో కొన్ని కొదువ ఉండవచ్చు. కానీ ప్రియులారా మీరు ఎన్నుకున్నారు కదా, ఏదైనప్పుడు కూడా ప్రియులారా ప్రార్థన చేయాలి, సహించుకోవాలి, క్షమించుకోవాలి, ఓర్పు కలిగి నమ్మకంగా బ్రతికినంత కాలం బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మీ కుటుంబ జీవితం కట్టబడి ఉన్నప్పుడు ఏమవుతుంది, మీ పిల్లల కుటుంబ జీవితం కూడా వాక్యానుసారం కట్టబడుతుంది. లేదు అంటే మీ పిల్లలు ఏం నేర్చుకున్నారు, మీ నుండి ఏం నేర్చుకున్నారు సోదరు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం రాబోతున్న తరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అన్నమాట. మన జీవితాన్ని బట్టి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు దాని కొరకు ప్రియులారా చాలా తగ్గిపోవాలి సార్. భర్తతో కానీ భార్యతో కానీ సంతోషంగా సమాధానంగా ప్రియులారా నెమ్మదిగా బ్రతకాలంటే తగ్గిపో చాలా అవసరం. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పెళ్లి
ప్రియులారా చేసిన తర్వాత బ్రతకాలనే సరే, విధవరాలుగా బ్రతకాలనే సరే, ఇంకా ఒంటరిగా బ్రదర్స్ పెళ్లి చేయకుండా మామూలుగా ఆయన కానీ పరిశుద్ధాత్మ సహాయం అయితే నాకు మీకు అందరికీ అవసరం అనమాట. హోలీ స్పిరిట్ సహాయం. ఇప్పుడు మంచి ఒక భర్తగా ఉండాలంటే, భార్యగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం. అలాగే ఒక తల్లిగా, తండ్రిగా నమ్మకం ఉండాలి అంటే కూడా పరిశుద్ధాత్మ సహాయం. ఇక దేవుడు జనరల్గా నమ్మకం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం. ఇప్పుడు ఏ విధమైన కాబట్టి ఏ విధమైన శరీరమైన అంటే ఒక నమ్మకంగా మనం ఉండాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వయసు మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాబట్టి మనం కుటుంబ జీవితంలో దేశ ప్రియులారా మన తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. నేను నా భర్తతో మాట్లాడలేదు, లేదా నేను నా భార్యతో మాట్లాడలేదు, నేను ఆయనని ముట్టలేదు, లేదా నేను నా భార్యను తాకలేదు, ఇలాంటి నా తప్పుడు నిర్ణయాలు దేశే చేసుకోవద్దు. ఒకవేళ అలాగే చేసుకొని ఉంటే సాతానికి అది చాలా సంతోషం అనమాట. అది మంచి అవకాశం, సాతానికి మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి సాతాన్ దానికి తగినట్టు కూడా తన పనులు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అలాగే అందుకొరకు బైబిల్ ఉంది కదా, సాతానుకు చోటు పోదు. హృదయంలో మాత్రం కాదు, కుటుంబ జీవితంలో కూడా ఏ ఏరియాలో కూడా సాతానుకు చోటు పోదు. మనం అజ్ఞానాన్ని బట్టి ఇప్పుడు జ్ఞానం కలిగిన అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, జ్ఞానం లేకుండా నా ప్రజలు నాశనం అయిపోతుంది. ఇప్పుడు కుటుంబ జీవితాలు నాశనం అయిపోవడానికి ఉన్న కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏంటిది? దేవుడి జ్ఞానం తక్కువ ఉన్నది కాబట్టి. ఇప్పుడు జ్ఞానం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ జ్ఞానం పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా కుటుంబ జీవితం దేవుని చిత్తమని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ భర్తకు లేదంటే మీ భార్యకు కొన్ని పొదువులు ఉండవచ్చు. అప్పుడు ఏం చేసుకోవాలి? తండ్రిని దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో పొదువులు లేదా మన ఆలోచన మాటలు క్రియలో పొదువ లేదా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీను పరిశీలన శాస్త్రంలో తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు రాళ్ళ వేసుకొని చంపేయాలి కదా. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులరా మట్టిలో అంటే రాసుకొని తర్వాత చెప్పిన మీలో ఎవరైతే పాపం చేయలేని వారు, మొదట పాపం ఏమి లేని వారు ఉంటే ఫస్ట్ నీవే రాళ్ళ వేసుకో అని చెప్పిన. ఏ ఒక్క వ్యక్తి కూడా రాళ్ళ వేయలేదు. దానికి అర్థం ఏంటిది? ప్రతి ఒక్కరు పాపం చేస్తున్న వారే. కానీ వేరేం చేస్తున్నారు? మేము మంచివారు, ఆయన మంచి ఆమె కాదు అని చెప్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు కన్నులో ప్రియులారా మనం చూసినప్పుడు మన అందరం ఒకప్పుడు పాపులమే. ఇంకా మనకు ఒక ఆప్షన్, యేసు రక్తం ద్వారా మనకు అడగబడినా కాబట్టి నిజమందరూ ఉన్నాను అలాగే. కాబట్టి తండ్రిని దేవుడు నా ఆలోచన మాటలు క్రియల ద్వారా నా పాపాలు, మీ పాపాలు దేవుడు లెక్కలేని పాపాలు క్షమిస్తారు. కాబట్టి మీ భార్యతో మీరు తప్పకుండా క్షమించుకోవాలి, మీ భర్తతో మీరు క్షమించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవునితో ఎక్కువ ప్రార్థన చేస్తున్నా, దేవుని ఎక్కువ ఆరాధన చేస్తున్నా, నీతో మీరు క్షమించుకోవాలి, ఇద్దరితో మీరు క్షమించుకోవాలి. నీతోనే మీరు క్షమించలేదు అంటే దానికి అర్థం ఏంటిది? ఏసే మాటలు రిసీవ్ చేయడం లేదనమాట. కొందరు ఉన్నారు, ప్రభు దగ్గర వస్తారు, ఆశీర్వాదం పొందుకోవడానికి వస్తారు, ఉత్తరాలు తెరచబడాలి, తర్వాత వెళ్ళిపోతారు. అలాగే మనం ఉండవద్దు, అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. నిజమైన శిష్యులు ఏం చేస్తారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చూడవచ్చు. నిజమైన శిష్యురాలు ఏం చేస్తారంటే వాక్యం కొరకు గట్టిగా నిలబడతారు. ఇప్పుడు నువ్వు నేను వాక్యం కొరకు నిలబడతానంటే నిజమైన శిష్యురాలు, లేదంటే నువ్వు నిజమైన శిష్యురాలు కాదు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నిజమైన శిష్యురాలు వాక్యం దేవుని మాట కొరకు నిలబడాలి. నా ఇష్టం కొరకు కాదు, నీ ఇష్టం కొరకు కాదు, మన ఇష్టం కొరకు కాదు, యేసయ్య ఇష్టం కొరకు, వాక్యం కొరకు, దేవుని కుమార్తె నేను మీరు నిలబడాలి, గట్టిగా నిలబడాలి. అదే మనం చూస్తే 1 యోహాను రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును ప్రేమించేవారు, నిజంగా ప్రేమించేవారు యేసయ్య చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు లోబడతాయి, నిజంగా ప్రేమించేవారు. కాబట్టి ప్రియులారా మనం నిజంగా ప్రభువును ప్రేమిస్తాం. నిజంగా ప్రేమించే వారికి సాధించి ఇప్పుడు నిజంగా ప్రభువును ప్రేమించే వారికి ప్రభు మాటలు పెద్దది కాదు, అంటే ప్రభు మాటలు పాటించడం అది భారం కాదనమాట, సాధ్యం అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని వాక్యంలోనికి మనం తిరిగి వస్తాం. ఆమేన్. మారుమనసు ఈ విషయంలో ఎవరైనా ప్రియుల తప్పిపోయిన స్థాయిలో ఉంటే మారుమనసు ఉండాలి, మారుమనసు సరిపోయింది. అప్పుడు ఏమవుతుంది? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబీకులు కడతారు. మీరు దేశ బాధపడకండి. కాబట్టి దేవుని చిత్తం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్న విషయం ఇంతే. మీ కుటుంబ యుద్ధం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కట్టాలి అని కోరుతుంది. దానివల్ల మీకు మేలుంది, ఇద్దరికి మేలుంది అనమాట. మీ యొక్క హస్బెండ్కు మేలుంది, మీ భార్యకు కూడా మేలుంది. ఇద్దరు అది మాత్రం కాదు, మీ పిల్లలకు కూడా మేలు అవుతాయి అనమాట. మేలు అవుతుంది, మీకు మాత్రం కాదు, మీకు మేలుంది. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కట్టుకోవాలి. కుటుంబ జీవితం కట్టబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట.
లేదు అంటే ప్రియులరా సాతానుకు మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దాని వలన ప్రియులరా ఎంతో బాధలు, దుఃఖం, నిరాశ, బాధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దేవుడు కోరుతుంది అది జరగవద్దు. కాబట్టి ప్రియులరా నీ లోగిట నీ భార్య పరిశుద్ధ రాష్ట్ర వాళ్ళ నుండును అంటే భార్య అంటే పిల్లలు దేవుడు ఇచ్చిన తర్వాత కూడా మీ భర్తతో ఉన్న ప్రేమ తగ్గిపోదు, మీ భార్యతో ఉన్న ప్రేమ తగ్గిపోవద్దు అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు ఎదుగుతున్న తర్వాత ఎక్కువ పిల్లలను ప్రేమిస్తున్నాం. కొందరు ఉన్నారు దేవునితో ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుందని. అది ఒక అబ్రహాంతో దేవుడు అడిగామనమాట, నీ ప్రేమిస్తున్నా కుమారుని నాకు ఇవ్వమంటే దేవుడు అడిగాం. కానీ అబ్రహాం ప్రూఫ్ చేశాం, నేను నీవు ఇచ్చిన కుమారుని నేను ప్రేమిస్తాం, ఆయన కానీ ఎక్కువ నేను దేవా నిన్నే ప్రేమిస్తామని ప్రూఫ్ చేశాం అనమాట. కాబట్టి దేవుని మనం ఎక్కువ ప్రేమించాలి. ఇంకా దానితో పాటు పరిశుద్ధాత్మ నింపబడి నీ పార్ట్నర్తో ఉన్న నిబంధన రిలేషన్షిప్ ఫెయిత్ఫుల్ గా నువ్వు కాపాడుకోవాలి. సమస్యలు వస్తుంది, సహజంగా సమస్యలు వస్తుంది, పొద్దులు వస్తుంది, మిస్టేక్ జరుగుతుంది. ఆయన కానీ అర్థం చేసుకొని క్షమించుకోవాలి, సహించుకోవాలి, చేపట్టుకొని కలిసి బ్రతకాలి. నిన్న మీటింగ్ జరిగింది నాజారంలో, ఒక 2-3 రోజుల క్రితం ఒక మీటింగ్ జరిగింది. ఆరుడ్ భవన్ వారు అంటే 10 years వెడ్డింగ్ యానివర్సరీ అయినా కాబట్టి ఇప్పుడు అక్కడ వచ్చిన కుటుంబం ఫ్యామిలీ భర్తగా భార్యగా వచ్చిన వారి అందరూ కలిసి చేపట్టి ప్రార్థన చేయించాను అనమాట. అందరు భర్త భార్య చేపట్టుకున్నాం, భార్య ఏమో భర్త చేపట్టుకొని కొద్దిసేపు ప్రార్థన చేయించాను అనమాట. అది మాత్రం కాకుండా అక్కడ కూర్చున్న వారితో చెప్పిన భర్త దగ్గరే నువ్వు కూర్చోవాలి, భార్య దగ్గర తన భర్త కూర్చోవాలి, తన భర్త దగ్గరే భార్య కూర్చోవాలి. ఎంత బ్యూటిఫుల్ అది. దేవుడు అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అది లేకుండా ప్రియులరా ఇద్దరు దూరంగా ఉండడం దేవుని చిత్తం కాదు. అంటే ఒకవేళ దూరంగా ఉన్నామంటే దానికి అర్థం ఏంటది? సాతాను ఒక పొజిషన్ లోపలే పడినట్టే, తప్పుడు సమాధానం లోపల వచ్చినట్టే. కాబట్టి ప్రియులరా మీ భర్తతో మీ భార్యతో కలిసి బ్రతకడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మిస్అండర్స్టాండింగ్ యేసు వల్ల తొలిపోనక, భర్త భార్య మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ తొలిపోనక, సాతాను అబద్ధాలు తొలిపోనక. కాబట్టి సాతాను స్వరం వినోద్దు. ఒకవేళ ప్రభావం ఉండే అది గద్దించండి, ఏసే మాట పరిశీలించండి, ప్రార్థన చేయండి. ప్రభా నా కుటుంబ జీవితం వాక్యానుసారంగా కట్టుమని ప్రార్థన చేయండి. వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవా నా కుటుంబాన్ని కట్టము, నా పిల్లల కుటుంబ జీవితం దేవా కట్టమని ప్రార్థన చేయాలి. కాబట్టి దానికి మాదిరిగా నేను ఉండాలి, మనం ఉండాలి అనమాట. మనమే లేకుండా ఉంటే స్తోత్రం ఎవరు నిలబడతారు? మనమే కుటుంబ జీవితం పరిశుద్ధాత్మతో కలిసి చక్కగా మన కుటుంబ జీవితం కట్టబడలేదు అంటే అది చూసుకొని పిల్లలు పెళ్లికు ముందుకు రాదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా కాబట్టి కుటుంబ జీవితం వాక్యానుసారంగా కట్టబడడం చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. కుటుంబ జీవితం అంటే మినీ చర్చ అవుతుంది అనమాట. 2-3 యేసు వచ్చినప్పుడు 2-3 నా నామములో కలిసి వచ్చినప్పుడు ఇంకా మీరు కొందరు చెప్తారేమో, నా భర్త అసలే నా మాట వినడం లేదు, అసలే సువార్త పట్టించుకోవడం లేదు. కానీ దానికి జవాబు 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనమే. అక్కడ రాయబడింది, భార్య ప్రార్థన గురుగా పరిశుద్ధంగా తగ్గింపుతో వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఏ మాట్లాడే అవసరం లేదు. మీ బ్రతుకు చూసుకొని ఆయన మార్చబడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కృప దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా మీ భర్త రక్షణ పొందలేని లేదంటే భార్య రక్షణ పొందలేని స్థాయిలో ఉండే వారు మార్చబడినట్టు అలాంటి బ్రతుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిన అదేనేమో జీసస్. కాబట్టి ప్రియులారా కుటుంబ జీవితాలు కట్టబడడం దేవుని యొక్క చిత్తం, అలాగే కుటుంబ జీవితం కట్టబడడం దేవునికి చిత్తం. కాబట్టి కుటుంబ జీవితంలో ప్రియులారా మనం భర్త గాని భార్య గాని ఏదైనా సంపాదించుకొని వచ్చినప్పుడు ఆ డబ్బు మాత్రం కాదు అవసరం, డబ్బు అవసరమే. లేదంటే వారు ఆహారం పెట్టడం మాత్రం కాదు, వారికి నీళ్లు పెట్టడం మంచిది, వారికి సహాయం చేయడం మంచిది. దానిలో ప్రాముఖ్యమైన అవసరాలు మనం చెప్పాం, అది మర్చిపోవద్దు. అది 1 కొరింథీయులు 7వ అధ్యాయము 3వ వచనంలో మీరు తర్వాత ఇంగ్లీష్ బైబిల్ మీరు స్పష్టంగా చదవండి, అది రాయబడింది. తర్వాత 5వ వచనం కూడా చదవండి, దానిలో స్పష్టంగా రాయబడింది. అది కూడా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ శోధన జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అనమాట. అందుకొరకు బైబిల్లో స్పష్టంగా ఓపెన్ గా అది రాయబడింది. ఎందుకంటే కుటుంబ జీవితాలు కట్టబడాలి. ఏ వ్యక్తి కూడా జారత్వంలో పడవద్దు, వ్యక్తి కూడా వ్యభిచారంలో పడవద్దు. ఇక్కడ సాతాను చూసుకొని ఉన్నామన్నమాట. దేవుడు చెప్పారు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి కుటుంబ జీవితంలో దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రియుల విషయాలు జరగాలి అనమాట. సోదరు దానికి వయసు తేడా లేదు. హల్లెలూయా. కాబట్టి మీ పార్ట్నర్ ఈ విషయంలో తృప్తి ఉండాలి, లేదు ఆ వ్యక్తి తిరుగుతారు.
దెయ్యాలు కూడా ఈజీగా తీసుకొని వెళ్తారు. లేదంటే దురాశ కలిగిన వ్యక్తులు తీసుకొని వెళ్తారు, శోధిస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమవుతుంది? సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి అంటే పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది? సాక్ష్యం పోతుంది. సాక్ష్యం పోయినప్పుడు ఎవరికి ఇబ్బంది? మీకు, మీ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, పేరు పోతుంది, సాక్ష్యం పోతుంది. ఎవరి పని? సాతాను పని. కాబట్టి సాతానుకు చోటు పోవద్దు. కాబట్టి అది ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది. పార్ట్నర్గా ఉన్న వ్యక్తిగా ఉన్న మీ చేతుల్లో ఉంది. ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మన ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవునికి సూత్రం. ఫెయిత్ఫుల్ చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియాలో కాదు, ప్రతి ఏరియాలో. ఇంకా ప్రార్థన విషయంలో కూడా ప్రియులారా, మనం బైబిల్ మనకు మొదటి కొరింథీయులు 7వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. ప్రార్థన చేయాలి, ప్రభుత్వం మాట్లాడాలి. కానీ ప్రభు చెప్తారు, నువ్వు నీ భార్యతో సమయం గడపము, లేదా నీ భర్తతో కూడా సమయం గడపము అని కూడా ప్రభు చెప్తారు. దగ్గర ప్రభు జతపరచారు, అవును కాదు? కాబట్టి మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం కూడా రాయబడింది. మొదటి పేతురు ప్రియులారా, మొదటి పేతురు అది కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను, సమయం అయింది కాబట్టి దీనికి సోదరు. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారే ఉన్నారని అడిగి ఎక్కువ బలహీనమైన గడ్డమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు చూడండి అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చూపిన వారితో కాపురం చేయుడి. జ్ఞానం కావాలి అనమాట. ఇప్పుడు దైవజ్ఞానం కావాలి. భర్త అయినా సరే, భార్య అయినా కానీ జ్ఞానం కావాలి. మనకందరికీ దైవజ్ఞానం అవసరం. పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం. మన సొంత టీచింగ్ కాదు, లేదంటే సొంత నిర్ణయాలు కాదు. నేను ఆయన అలాగ ఉండే, లేదంటే ఈమె ఎలా ఉండే, నేను ఇలా చేస్తాం అని ఒక తీర్మానం ఉంది కదా, అలాగే వెంటనే తీర్మానం చేయవద్దు. ఆ తప్పుడు తీర్మానాన్ని బట్టి సమస్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం తొందరపడవద్దు. మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మ దేవాన్ని నేనేం చేయాలి, నాకు నేర్పించమని అడగాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ టీచింగ్ నేను వినాలి, మనందరం వినాలి. వేరే మార్గం లేదు. ఇప్పుడు ఇలా ఇది మీకు కొందరికి ఉన్నదే అని కాదు, కానీ నాకు కూడా మెసేజ్, నాకు కూడా మనందరికీ ఉన్న మెసేజ్. వాక్యం వల్లే ఒక్కరు కాదు, అందరికీ అనమాట. ఇప్పుడు మనందరి వాక్యానుసరం కూడా ఏమవుతుంది, మన కుటుంబ జీవితంలో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీలో ఎవరైనా సూత్రం. కాబట్టి కుటుంబ జీవితంలో ప్రవేశించిన వారు దయచేసి మీరు ప్రార్థన చేయడం, మంచి నమ్మకమైన భర్తగా భార్య ఉండే కృప నాకు దయచేయమని ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు విధవరాలు ఉన్నారని ప్రార్థన చేయండి. ప్రభువా, నా హృదయంలో మీ ఓదార్పు దేవాదేమో శాంతి నెమ్మది హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థన చేయండి. ఇక విధవరాలు ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ రక్షణ పొందిన వారితో అది కూడా మీ పర్సనల్, మీ నిర్ణయంలో ఉంది అనమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనమాట. సరే, ఇంకా పెళ్లి కాలేని వారు కూడా కొందరు వయసు వచ్చి పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒకటి ప్రియులారా సత్యం. కాబట్టి కుటుంబ జీవితం పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం ద్వారా కట్టబడాలి. దాని కొరకు మీరు సహకరించాలి. అది కట్టబడాలి అనమాట. పరిశుద్ధాత్మతో సహకరించాలి, యేసుతో సహకరించాలి. దేవుడు కడతారు దాన్ని. అది చాలా బ్యూటిఫుల్ అనమాట. దానిలో చాలా అందం ఉంది, దానిలో చాలా ఆశీర్వాదాలు ఉంది, దానిలో గొప్ప సంతోషం ఉంది, గొప్ప సమాధానం ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది. కుటుంబ జీవితంలో భార్య భర్తలు కలిసి బ్రతకడం విషయంలో దానిలో గొప్ప ఆశీర్వాదాలు ఉంది. ఎందుకంటే తండ్రిని దేవుడు నియమించాము కాబట్టి దానిలో ఉంది. దానిలో చాలా సంతోషం ఉంది, దానిలో గొప్ప సమాధానం ఉంది, కాపుదలు ఉంది, క్షేమం ఉంది, ఆశీర్వాదాలు ఉంది, మేలు ఉంది, దానిలో ఫలించే అనుభవాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉంది ప్రియులరా. కానీ అది జరగకుండా ప్రియులరా అడ్డుపడేది దాని వెనుక సాతాను, దెయ్యం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ భర్త కాదు, మీ భార్య కాదు. ఇప్పుడు బైబిల్లో రాయబడి ఉంది కదా, రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. ఇప్పుడు నీ ఒక భర్తను భార్యను నువ్వు శత్రువుగా చూడవద్దు. కేవలం వారి ద్వారా గాయపరచు కూడా ఉండవచ్చు. ఎందుకంటే తనకు కొన్ని జ్ఞానం లేదేమో, లేదంటే ఆమె కొన్ని విషయంలో జ్ఞానం లేదేమో, వారి మాటలు కొన్ని పొరపాటు జరిగి ఉండవచ్చు. కానీ దేవజ్ఞానం కలిగిన నీవు క్షమించుకోవాలి, వాక్యం తెలిసిన నీవు క్షమించుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా మీ కుటుంబ జీవితం వరకు ప్రార్థన చేయాలి, పిల్లల కుటుంబ జీవితం వరకు ప్రార్థన చేయాలి. అబ్బో అది పని చేయకుండా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. ప్రతి కుటుంబ జీవితాలు వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కట్టబడినాక, కాబట్టి కట్టబడినాక దేవుని చిత్తం, ఆ కృప దేవుడు అనుగ్రహించినాక, ఇప్పుడు ప్రభు ఏసైకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏసై మాటకు పరిశుద్ధాత్మ దేవునికి అప్పుడు కుటుంబ జీవాలు కట్టబడతాయి. ఇప్పుడు మీ కుటుంబ జీవాలు ఏసంలో కట్టినాక, మీ భర్తతో దేవుడు మాట్లాడినాక, మీ భార్యతో దేవుడు మాట్లాడినాక, హల్లెలూయా, ఊహే రాబాకార. కాబట్టి కుటుంబ జీవితాలు ఇప్పుడు ఇలా అలాగే కట్టుతున్నప్పుడు ఏమవుతుంది, అది మీ పిల్లలకు కూడా దీవెన అనమాట. తరతరాలకు, అంటే ఇంకా మీ మన్ముడు గాని మన్మరాలు వస్తున్న వారికి అందరికీ దీవెన. అలాగే ఒక వాక్యానుసరమైన కుటుంబ జీవితంగా మన కుటుంబ జీవితాలు ఉండినాక యేసు నామములో
మనందరి కుటుంబ జీవితాలు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ టీచింగ్ లో ఉన్న కుటుంబ జీవితం ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇక కుటుంబ జీవితానికి వ్యతిరేకమైన శాతం నందనలు ఆలోచనకరెళ్ళు యేసునామములో లయమైపోయినాక కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, తండ్రి ప్రతి ఒక్క కుటుంబ జీవితం కలిగి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి కుటుంబ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో కట్టుమోతండి. దానికి వ్యతిరేకమైన శాతం ఆలోచనలు తందరాలు అబద్ధాలు పరిశుద్ధాత్మక్తున్నది లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన ఒక భర్తగా భార్యగా అభిషేకంతో ప్రతి ఒక్కరిని కుమిరిచు. అలాగే తల్లిదండ్రులు కొన్ని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ మంచి ఒక తండ్రిగా తల్లి ఉండే అభిషేకంతో కుమిరించమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి మీ అభిషేకం దాని కృప దేవా దేవతండి కుమిరించమతండి. అదవా విధవరాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం. వారు కూడా శాంతి సమ నెమ్మది దేవా దైవం ప్రభావ మీరే ఉండగా భర్తగా తండ్రి మీరే ఓదార్పేసి బలపరిచి వారి అవసరాలు తెరిచి అద్భుతంగా నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబిన సూడకో మీరే తండ్రి హోలీ స్పిరిట్ సహాయం అవుతండి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటిలో కూడా కుటుంబంలో కూడా తండ్రి శాంతి సమ నెమ్మది ఆనందం సంతోషం ప్రేమ అనురాగాలు ఏ లింగరిస్తామన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా దానికి వ్యతిరేకమైన అభాధికారులు పరిశుద్ధాత్మకులను లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ ప్రేగనామంలో దీవిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరు జయంతో పరిశుద్ధాత్మతో నడిపిస్తుందండి. వాక్యానుసరమైన బ్రదు దేవా దయచేయమవుతండి కృప దయమవుతండి. నా కృప చాలు అని చెప్పినదండి. కృపతో ప్రతి ఒక్కరు లేవనెత్తమవుతండి. ఓహే డాబా కరబిన సుగడో కూరబిన సిగడ కూరబిడే తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా పెళ్లి వయసు వచ్చిన వారి కొరకు కృష్ణుడు మా సహోదరి సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి సాటిన సగారు వేసే మీరు దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే కుటుంబ జీవనంలో పెళ్లి అయిన తర్వాత పెళ్లి లేకుండా పడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భవారం వచ్చిన సస్యం బహుమానం తండ్రి, చక్కని బహుమానం తండ్రి వారికి దయచమని ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా సిక్క బక్కరబిన సుగడు కొరబిడే ప్రతి కుటుంబ జీవితాలు కూడా తండ్రి మీ నామలు మేము దీవిస్తున్నాం తండ్రి. వాక్యానుసరంగా పరిశుద్ధాత్మవలైన దీవించబడినా తండ్రి అనేకులకు దేవినగరంగా మాదిరిగా అది ఉండేనట్టు కృప చూపోద్దండి. ఓహే డాబా కరబిన సుగోడో కౌరబిడే దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవించామని సాక్ష్యం చెప్పినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవ గొప్పగా దేవా మీరు దయచేయమవుతండి. ఓహే డాబా కరబిన సుగోడో కౌరబిన సుగడో కౌరబిడే తండ్రి సోతనం తండ్రి క్షమించే కృపదేవా దయమవుతండి. ఒకవేళ తండ్రి ఎవరైనా క్షమించుకోవడానికి ఉండేదండి క్షమించే కృపదయము. ప్రాణం గాయపరచబడిన స్థాయిలో ఉండే దేవా తన సొంత పాటల ద్వారా తండ్రి గాయపరచబడిన స్థాయిలో ఉండే ప్రభా ఆ గాయాలు ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం. నల్లగిన హృదయం స్వస్థపరిచి మీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాం తండ్రి. ప్రాణంలో గుండెల్లో వచ్చిన ప్రతి గాయాలు కట్టుమొత్తండి ఏసే కట్టుమొత్తండి. దేవా వారిని ప్రభావితో సమర్పిస్తున్నాం తండ్రి. ప్రాణం కట్టుమొత్తండి దేవా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ ఉంది వైరంపై ప్రార్థనిస్తున్నాం. వారి ప్రాణ గాయాలు కట్టుమొత్తండి. కుటుంబాన్ని కట్టుమొత్తండి. బాగు చేయమొత్తండి. ప్రతి ఒక్కరు వేసే బాగు చేయమొత్తండి. ఆత్మ బలపరచునండి. ప్రాణాన్ని బాగు చేయమొత్తండి. శరీరంలో రోగాలతో బాధపడుతున్న వారు ఉండే ప్రభావపడి ముట్టి స్వస్థపరిచమొత్తండి. ప్రభావ స్వస్థపరిచమొత్తండి. ఓహే డాబా కరబిన సుగోడో కౌరబినే ఆయన విశ్వాసం మంచి వారి కడుపులో నుండి జీవదలందరూ ప్రవేశించని చెప్పిన తండ్రి. మీ ప్రేమ అన్నది ప్రతి ఒక్కరి నుండి ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం. కోపం పొగ చేదు యేసునామములో పరిశుద్ధాత్మ అగ్ని వలన అది కాలిపోయినా కానీ ప్రార్థనిస్తాను. అనేక తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ పగ కోపం చేదు ఆమె దేశాలు ద నేమ్ ఆఫ్ జీసస్ యేసునామములో లయమైపోయినాక ద నేమ్ పరిశుద్ధ నది పరిశుద్ధ ప్రేమ తండ్రి వారి ఆత్మ నుండి ప్రవేశించినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డాబా కరబిన సుగడో మైండ్ మీ రక్తం ద్వారా కడుగుతానందండి. ప్రతి వేసే మీ రక్తం ద్వారా కడుగుతానందండి. హోళీ రివర్ పరిశుద్ధ రివర్ పరిశుద్ధ జీవదనది ప్రతి ఒక్కరి నుండి ఆ ప్రేమ ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. అపవాది క్రియలు తొలిపోయినాక తండ్రి కుటుంబ జీవితాలకు వ్యతిరేకమైన అపవాది క్రియలు దనేమో చేసి ఇప్పుడే లయమైపోయినాక దనేమో చేసి బలమైన మైటి దేవదూలు పనిసినాకని ప్రార్థనిస్తున్నాం. ముందే వాక్యం ద్వారా ఆత్మ ద్వారా కట్టుమొత్తండి. కుటుంబ ద్వారా కట్టుమొత్తండి. ఓహే లాభా ఖార ప్రభావ మీకు సాధ్యందండి. సమస్తం వేస్తే మీకు సాధ్యందండి. ఒకవేళ 20 అవిశ్వాస మాటలు చెప్తున్న వారు ఉండే అవిశ్వాస మాటలు బ్రేక్ చేస్తున్నాం. ఆమె శాప మాటలు చెప్తున్న వారు ఉండే బ్రేక్ చేస్తున్నాం తండ్రి. తన కుటుంబ జీవితానికి వ్యతిరేకంగా ఆమె అవిశ్వాస మాటలు అనుమాన మాటలు ఆమె దవా చెప్తున్న వారు ఉండే అది యేసులో బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్. అవిశ్వాసం ఆత్మ దూరం అయిపోయినా ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసం దవా విశ్వాస కర్తైన యేసే విశ్వాసం దయచేయమొత్తండి. నా కుటుంబాన్ని ప్రభు కడతాడని విశ్వాసం దయబోతండి.
నా భర్తను దేవుడు కడతాడని, నా భార్య దేవుడు కడతాడని విశ్వాస దేవం తండ్రి. నా పిల్లలను దేవుడు దీవిస్తాడని విశ్వాస దేవం తండ్రి. ఓహే డాబా కరబిన సుగోడే విశ్వాసం దాని కర్తైన దేవ స్తోత్రం. ప్రతి ఒక్క విశ్వాసం దేవా మీరు అనుగ్రహించండి. వందనాలు తండ్రి. కట్టుముతండి, వాక్యానుసరి కట్టుముతండి, మీ చిత్తానుసరి కట్టుముతండి. ఆమె తండ్రి యేసయ్య మీ జీవాదుడి కట్టుముతండి. ఓహే డాబా కరబిన సుగోడే అందరిలో తండ్రి మీ రక్తంగా దభిస్తున్నాం. ఇప్పుడు వేసిన వారు అందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తల్లిగా నామలో దీవిస్తున్నాం, ఫలిస్తున్నాక దీవిస్తున్నాం. యేసు నామములో తండ్రి ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.